తడకనపల్లె మొహర్రం స్టోరీ పార్ట్ 4 మీకోసం. కర్నూల్ జిల్లాలోని చిన్న గ్రామం తడకనపల్లె. ఈ చిన్న గ్రామం ప్రతి సంవత్సరం మొహర్రం సమయంలో భక్తి, ఐక్యతతో నిండిపోతుంది. మొహర్రం నెల ప్రారంభమైన వెంటనే గ్రామం మొత్తం ఉత్సాహంతో కదిలిపోతుంది. గ్రామంలోని దర్గాకు భక్తులు చేరి ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా మౌలాలీస్వామి సవారీ ఈ ఊరి ప్రత్యేక సంప్రదాయం. గ్రామ పెద్దలు చెబుతున్న కథ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక మహానుభావుడి ఆశీర్వాదంతో మొహర్రం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ప్రతి సంవత్సరం గ్రామస్థులు ఎంతో భక్తితో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొహర్రం రోజుల్లో రాత్రివేళ పీర్ల అలంకరణ, డప్పుల శబ్దం, భక్తుల నినాదాలు గ్రామాన్ని ఉత్సాహంతో నింపేస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఈ పండుగలో పాల్గొంటారు. ప్రత్యేకంగా మౌలాలీస్వామివారి సవారీ బయటకు వస్తే గ్రామం మొత్తం ఆయనను దర్శించడానికి చేరుతుంది. భక్తులు పూలతో అలంకరించి ప్రార్థనలు చేస్తూ ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ మొహర్రం ఉత్సవం ఒక విషయం చెబుతోంది. మతాలు వేరైనా మనసులు ఒకటే. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తడకనపల్లె మొహర్రం కేవలం పండుగ కాదు, అది భక్తి, సంప్రదాయం, గ్రామ ఐక్యతకు ప్రతీక. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరియొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.